నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1/2 kg బీట్రూట్ తీసుకోవాలి. ఆ విధంగా తీసేసి పైన పీలర్ తోటి పీల్ చేసేయాలి. పీల్ చేసిన తర్వాత మంచిగా కడిగేసేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మనము వీటిని సన్న సన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్న ముక్కలు ఒక బౌల్ నిండా అయ్యాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు వేగాక మనము ఇప్పుడు బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేస్తున్నాను. ఆ విధంగా వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ కలిసిపోయాయి. ఆ విధంగా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టుకుందాము. 5 minutes తర్వాత మనకు మొత్తం మగ్గిపోతాయి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మంచిగా మగ్గాయి. ఇందులో ఇప్పుడు ఒకసారి ఆ విధంగా కలిపేసుకుందాం. ఇది చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసాము. ఇప్పుడు కారం వేసి ఒకసారి కలిపేసుకోవాలి. బీట్రూట్ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి మీడియంలో ఫ్లేమ్లోనే పెట్టేసి కలిపేసుకుందాము. కలిపేసి ఒక 2 minutes మనము మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గడం వల్ల మొత్తం కారం, సాల్ట్ అంతా పడుతుంది. చివరిలో మనము 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేద్దాం. వేసి కలిపేద్దాం. ఇది వేడి వేడి పుల్కాలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంది. బీట్రూట్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.